పవిత్ర కార్తీక మాస కాలంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి టీవీ వారు భక్తి పూర్వకంగా ప్రారంభించారు. నిత్యం ఏ పురాణం చూసినా నా కార్తీక సమో మాసః, కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు అంటున్నది. దీనికి గల ప్రధాన కారణం లింగ పురాణం చెబుతోంది. నక్షత్రాలలో మూడవది కృత్తికా నక్షత్రం. పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే మాసానికి ఆ పేరు వస్తుంది చాంద్రమానం ప్రకారం. కృత్తిక పూర్ణిమ నాడు ఉంది కాబట్టి దీన్ని కార్తీక మాసం అన్నారు. కార్తీకం అని దీర్ఘం తీయకూడదు. కృత్తికా నక్షత్రం మూడింటి స్వరూపం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మూడింటి కలయిక కృత్తిక. శివుడికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 3 కళ్ళు. అందులో ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రుడు. ఈ మూడే కృత్తికా నక్షత్రంలో పూర్ణిమ ఉండడము అంటే అంతరార్థం. అందువల్ల కార్తీక మాసం అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మూడింటి యొక్క సమాహారం కలయిక. పగటిపూట సూర్యుడు తన జ్యోతి చూపిస్తున్నాడు. రాత్రిపూట చంద్రుడు ఒక్కొక్క వేళ కనిపించినా కనిపించకపోయినా ఆయన తన వెలుతురు చూపిస్తున్నాడు. అగ్నిహోత్రుడు ఇదిగో కాసేపట్లో మీ అందరి ముందు దీపాల రూపంలో కనబడుతున్నాడు. అంటే ఈ సృష్టి మొత్తం అగ్నిస్వరూపము. జలము కానీ, అగ్ని కానీ, పృథివి కానీ, ఆకాశం కానీ ఏదైనా మొత్తం మీద అగ్నిస్వరూపమే. ఆఖరికి మన శరీరం కూడా అగ్నిస్వరూపమే, పరమాత్మ కూడా అగ్నిస్వరూపమే అని తెలియజేయడానికి త్రిమూర్త్యాత్మకము, నేత్రస్వరూపము అయినటువంటి మాసం కార్తీక మాసంగా ఏర్పడింది అని లింగ పురాణం చెబుతోంది. అటువంటి కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపారాధన చేయటం ఎంత గొప్పదో ఒక చిన్న కథ ద్వారా మనకి స్కాంద పురాణంలోని కాశీఖండం చెబుతోంది. పూర్వం కాంపిల్యపురంలో యజ్ఞదత్తుడు అని ఒక ఆయన ఉండేవాడు. బాగా యజ్ఞాలు చేయటం వల్ల అందరూ ఆయన్ని మెచ్చుకుని యజ్ఞ దీక్షితుడు అన్నారు. ఇంక అంత బాగా యజ్ఞం చేయించేవాడు ఆ రోజులో మరోడు లేడు. సోమరసం తాగేవారు యజ్ఞం అయ్యాక, అందువల్ల అటువంటి వాళ్ళని సోమయాజి అంటారు. ఆయనకి మంచి భార్య కూడా దొరికింది. పెళ్ళైన 16 ఏళ్లకు ఒక కొడుకు పుట్టాడు. వీడేదో బాగుపడతాడు కదా అని అనుకుని గుణనిధి అని పేరు పెట్టారు వాడికి. వాడు చిన్నప్పటి నుంచి పాపాత్ములతో స్నేహం చేసి ఏ ట్యాంకు బండు మీదో సాయంకాలం పూట కాలక్షేపం కోసం తిరిగేటటువంటి దౌర్భాగ్యులతో తిరిగి సర్వభ్రష్టుడయ్యాడు. చాలా పెద్ద కథ క్లుప్తంగా 2 ముక్కల్లో చెబుతున్నా. వాడు భ్రష్టుడై చివరికి జోదంలో సర్వం కోల్పోయాడు. ఒక రోజున వీడు జోదం ఆడాడనే విషయం తండ్రికి తెలిసింది. వీడు చిన్నప్పటి నుంచి వ్యసనాల పాలైపోయాడు, పాడైపోయాడు. వేదం చదవమంటే జోదం పుచ్చుకున్నాడు, అగ్నిహోత్రం వెలిగించమంటే నోట్లో అగ్నిహోత్రం వెలిగించాడు, సంధ్యావందనం చేయడం అంటే సంధ్య అని పేరు కలిగిన వేశ్యకి వందనం చేశాడని తెలిసింది వాళ్ళ నాన్నగారికి. ఆయనకి చాలా కోపం వచ్చి ఇటువంటి కొడుకు ఉంటే ఏమిటి, ఊడిపోతే ఏమిటని ఆ కొడుక్కి బతికొండగానే నువ్వులు నీళ్లు విడిచిపెట్టాడు. అంటే తిలోదకాలు ఇచ్చేసి పిండ ప్రదానం చేసేశాడు. భార్యను కూడా కోపంతో విడిచిపెట్టేశాడు. ఇప్పుడు వీడికి భయం కలిగింది. ఇంటికి వెడితే మా నాన్న మళ్ళీ నన్ను చంపి తిరిగి పిండ ప్రదానం చేస్తాడని తెలుసుకుని ఇంక ఊళ్ళో ఉండకుండా ఏ దారి కనపడితే ఆ దారి వెంబడి వెళ్ళిపోయాడు. 3 రోజులు తిండి లేక మలమల మాడిపోయాడు వాడు. అప్పుడు వాడికి తల్లి విలువ తెలిసొచ్చిందట. తల్లికి నిరంతరం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసిన వాడికి జీవితంలో కరువు రాదు, వేళకెంత అన్నం లభిస్తుంది, దౌర్భాగ్య మరణం ఉండదు అని అప్పుడు గుర్తుకొచ్చింది. వాడు ఏడ్చాడు. అరుణ గభస్తి బింబము ఉదయాద్రిపైల్ పొడతేరా, గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలున్ కుడువంగబెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము తల్లి అన్నదే హరహరా, ఎవరింక కడుపారగ పెట్టెదరీప్సితాన్నముల్. సూర్యుడు తూర్పు దిక్కున ఎర్రగా ఉదయించే సమయానికల్లా బంగారపు గిన్నెలో పెరుగన్నం పట్టుకొచ్చి ఇంత ఊరగాయ ముక్కేసి మా అమ్మ నాకు అన్నం పెట్టేది, అయ్యో ఇవాళ అన్నం పెట్టే దిక్కు లేదు కదా అని ఏడ్చాడు. ఎక్కడో వాడు అదృష్టం బాగుంది. చిన్నప్పుడు గురువుల్ని ఒక్కసారైనా పూజించుంటాడు వాడు. కాశీ వెళ్ళాడు. ఆ రోజు శివరాత్రి. అక్కడ అందరూ స్నానం చేస్తుంటే వీడు కూడా కుళ్ళిపోయిన బట్టలతో స్నానం చేశాడు.
శివాలయానికి వెళ్ళాడు, విశ్వేశ్వరాలయానికి. దేవుడి మీద భక్తితో వెళ్ళలా, అయిపోయాక ఎంత ప్రసాదం పెట్టకపోతారో 3 రోజుల నుంచి కూడు లేదు కదా అని వెళ్ళాడు పాపం. తీరా అక్కడికి వెళ్ళి దర్శనం అయ్యాక ప్రసాదం పెట్టమంటే, ఇవాళ శివరాత్రి అండి, ఉపవాసం, మేము ఎవరికి ప్రసాదం పెట్టమన్నారు వాళ్ళు. అయ్యో, మరి రేపైనా పెడతారంటే, ఓ రేపు పెడతాం, పొద్దున దాకా ఆగమన్నారు. మీలాగే చాలామంది జనం దీపారాధనలు చేయడానికి, తర్వాత భజన చేయడానికి కూర్చుని ఉన్నారు. వీడు కూడా ప్రసాదం కోసం తెల్లవారితే అన్నం దొరుకుతుందని వాళ్ళతో కూర్చుని భజన చేశాడు. అర్ధరాత్రి దాకా భజన చేసిన జనం క్రమంగా నిద్రకి తట్టుకోలేక నిద్రపోయారు. వీడు శివాలయం లోపలికి చూశాడు. వీడికి మాత్రం ఎందుకు నిద్ర పట్టలేదంటే, ఆలయంలో తెల్లవారాక పంచిపెట్టడానికి శివుడికి నైవేద్యం సిద్ధం చేశారు. మంచి బంగారపు గిన్నెల నిండా జీడిపప్పు, కిస్మిస్సు వేసిన పాయసం, దద్దోజనం, కట్టు పొంగలి, పులిహార, ఓ రుచి కలిగిన పదార్థాలన్నీ అక్కడ కనబడ్డాయి. వాటి మీద దృష్టి వల్ల వీడికి నిద్ర పట్టలేదు పాపం. సరే, వీళ్ళు నిద్రపోగానే లోపలికి వెళ్ళి ఆ పాయసం తిందామని ప్రయత్నం చేస్తూ ఉంటే, లోపల గర్భాలయంలో ఉన్న దీపం క్రమంగా కొండెక్కబోతుంది, ఆరిపోతోంది. చీకట్లో తినడం కష్టం అనుకుని వాడు వెంటనే ఏం చేశాడు, తాను కట్టుకున్న పై వస్త్రం చింపాడు. అది 3 రోజుల నుంచి ధరించిన కుళ్ళిపోయిన గుడ్డ, ఇలాంటి మంచి కండువ కాదు, అయినా దాన్నే చింపాడు. దాన్ని నలిపాడు, అందులో ఒత్తి వేశాడు. తీరా పక్కనున్న ఒత్తి ఆరిపోతుంది. అందుకని జాడీతో నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కూడా పోసి ఆ ఒత్తితో ఈ ఒత్తి వెలిగించాడు. అంటే అనుకోకుండా కాశీ విశ్వేశ్వరాలయంలో దీపం వెలిగించాడు. ఆ వెలుతురులో బంగారపు గిన్నె పుచ్చుకుని బయటకు వచ్చాడు. మళ్ళీ చీకట్లో అక్కడ తినడం ఎందుకు, పైగా ఇక్కడ తింటూ ఉంటే ఎవడన్నా చూస్తే పట్టుకుంటే ప్రమాదం అనుకుని బయటికి పోయి హాయిగా తిని ఈ గిన్నె అమ్ముకుని మళ్ళీ దూదమాడదామని, అందుకని ఈ బంగారపు గిన్నె పుచ్చుకు బయటకు వస్తూ కర్మగాలి చీకట్లో ఎవడదో కాలు తొక్కాడు. వాడు దొంగ దొంగ అన్నాడు. ఒకళ్ళు లేస్తే అంతా లేస్తారుగా, మన వాళ్ళకున్న లక్షణం అది ఒకట్లేండి కొంతమందికి. అందుకని ఒకళ్ళు లేవగానే అందరూ లేచారు. ఈ కంగారులో వీడు పరిగెత్తుకుపోయాడు గిన్నె పుచ్చుకొని. కాపలావాడు బాణం కొట్టాడు. ఆ బాణం వెన్నుపూసలో దిగింది, డామ్మని కింద పడి నందీశ్వరుడి దగ్గర పడి చచ్చిపోయాడు. వాడు చావగానే వాడిని తీసుకెళ్ళడానికి 3 యమకింకరులు వచ్చారు. పరమ పాపాత్ముల్ని తీసుకెళ్ళడానికి యమకింకరులు 3 వస్తారు. అదే సమయానికి 2 శివదూతలు వచ్చారు. అయ్యా శివదూతలారా, మీరంతా తప్పుడు అడ్రస్కి వచ్చినట్టున్నారు, వీడు పరమ పాపాత్ముడండి, వీడు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు, వీడిని మేము పట్టుకుపోవాలి అన్నారు యమకింకరులు. వీడు ఎన్ని పాపాలు చేసినా అనుకోకుండా కాశీ విశ్వేశ్వరాలయంలో ఒక్క దీపం వెలిగించాడు. ఆ పుణ్యం వల్ల వీడి పాపం అంతా, ఇన్నాళ్ళు చేసిన పాపం అంతా పోయిందన్నారు. దీపారాధన గొప్పతనం ఇది శివాలయంలో, శివుడి సన్నిధానంలో. తర్వాత వీడిని కైలాసానికి తీసుకెళ్లారు. ఈ పుణ్యంతో కొంతకాలం అక్కడున్నాడు. మళ్ళీ భూలోకంలో కళింగ దేశపు రాజు అరిందముడు అని ఒకడున్నాడు. వాడికి దముడు అనే పేరుతో కొడుగ్గా పుట్టాడు. వీడికి పూర్వజన్మ గుర్తుందిట. నేను కాశీ విశ్వేశ్వరాలయంలో దీపం వెలిగించాను, ఆ పుణ్యం వల్ల చక్రవర్తికి కొడుకునై పుట్టాను. ఇది గుర్తుండి ఏం చేశాడు వాడు, ఇది సుస్పష్టంగా స్కాంద పురాణంలో కాశీఖండంలో కథ, ఏదో పుక్కిటి కథ అనుకునేరు. నా రాజ్యంలో ఉన్నవాళ్ళు కార్తీక మాసం నెల్లాళ్ళు శివుడి సన్నిధానంలో దీపం వెలిగించాలి, ఎవడైనా దీపం వెలిగించకపోతే వాడికి మరణశిక్ష అన్నాడు రాజుగారు. అలా అనేసరికి అందరూ భయపడిపోయి కార్తీక మాసం నెల్లాళ్ళు సాయంత్రం చీకటి పడ్డంతో సూర్యుడు అస్తమించే కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఉదయకాలము సాయంకాలము కూడా ప్రదోషకాలమే. ఆ సమయంలో రాజాజ్ఞ వల్ల దీపాలు వెలిగించడం మొదలెట్టారు. సోమవారం నాడు ఒక్కొక్క ఇంటి వాళ్ళు వచ్చి 1000 దీపాలు వెలిగించాలి అన్నాడు రాజుగారు. ప్రతి కార్తీక సోమవారం ఇంటింటి నుంచి వచ్చి 1000 ప్రమిదలు అందంగా పెట్టి వాటిలో ఆవు నెయ్యి పోసి మంచి ఒత్తి వేసి దీపారాధన చేసేవారు. ఇలా ప్రజలందరి చేత బలవంతంగా దీపారాధన చేయించాడు రాజు. ఈ పుణ్యం వల్ల ఈ రాజుగారు శరీరం విడిచిపెట్టాక పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయన కొడుకు విశ్రవుడు. ఆ విశ్రవ ప్రజాపతికి ఇలవిల అని ఒక పెద్ద భార్య ఉంది. ఈ ఇలవిలకి విశ్రవ ప్రజాపతికి ఇద్దరికి కొడుకై పుట్టాడు. అదిగో ఆయనే కుబేరుడు అని మనం పిలుస్తున్నాం. కార్తీక మాసంలో దీపం వెలిగించి తాను వెలిగించడమే కాకుండా 10 మంది చేత దీపం వెలిగించిన ఒక పూర్వజన్మపు దౌర్భాగ్యుడు గుణనిధి లాంటి వాడు ఇవాళ ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడయ్యాడు. అంటే ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తున్న మీరు, మీ అందరి చేత వెలిగిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం నరేంద్ర చౌదరి గారు ఏ స్థాయికి కడతారో ఒకసారి ఆలోచించండి. ఇది కార్తీక దీపం యొక్క వైశిష్ట్యం.
కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ ఒక దీపారాధన వెలిగిస్తూ ఉంటే చూస్తే వాడికి చక్రవర్తి యోగం పడుతుందన్నారు. వెలిగిస్తే అటువంటి వాడు దిక్పాలకుడు అవుతాడు. కొన్ని వేల దీపాలు వెలిగిస్తూ ఉంటే అటువంటి వాడు శివుడికి మిత్రుడు అవుతాడు శాశ్వతంగా అన్నారు. ఈ కుబేరుడి చరిత్ర ఇక్కడితో ఆగలా. ఈ కుబేరుడు విశ్రవుడికి కొడుకై పుట్టి మళ్ళీ ఏం చేశాడు, కాశీ వచ్చాడు. కార్తీక మాసం నెల్లాళ్ళు నందీశ్వరుడికి ఎదురుగుండా కూర్చుని నందీశ్వర సన్నిధానంలో దీపం వెలిగించాడు. ఇదో ప్రత్యేకత ఉన్నది. మీరు వెనకాతలు చూశారు, నందిని పెట్టారు, స్వామివారిని పెట్టారు, ఎదురుగుండా మహావైభవంగా శివలింగం పెట్టారు, అద్భుతంగా అభిషేకం చేయిస్తున్నారు. శివలింగానికి అభిషేకం జరుగుతున్నప్పుడు నందీశ్వర సన్నిధానంలో ఒక్క దీపం వెలిగించేటవాడు. ఆ తపశ్శక్తికి మెచ్చుకుని పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా దర్శనమిచ్చారు. సగం పార్వతి, సగం శివుడు. వీడు పార్వతిని ఈర్ష్యగా చూసేట. పైగా ఎందుకని, ఇన్ని దీపాలు వెలిగిస్తే కానీ నేను కుబేరుడిగా పుట్టలేదు, ఇంకా అప్పటికి వాడి పేరు కుబేరుడు కాదనుకోండి, ఈ జన్మ ఎత్తలేకపోయాను. ఇన్ని దీపాలు వెలిగించిన పుణ్యం వల్ల ఈ జన్మ ఎత్తిన తర్వాత శివుణ్ణి భక్తి శ్రద్ధలతో తపస్సు చేసి మెప్పిస్తే ఎప్పటికీ శివుడు కనిపించాడు. కానీ శివుడి పక్కనున్నావిడ ఎవరో ఏం తపస్సు చేసిందో ఇంత తొందరగా శివుడిలో సగభాగం చేరింది, అర్ధనారీశ్వరుడిలో ఐక్యమైపోయింది అని పార్వతి మీద ఈర్ష్యపడ్డాట. ఆయనకి అసలు పెట్టాడు ఏకంగా అమ్మవారికే. అప్పుడు అమ్మవారిని ఈర్ష్యగా చూస్తూ ఉంటే వాడి ఎడమ కన్ను బయటకు వచ్చి టప్ అనే శబ్దంతో పేలిపోయింది. చెడ్డ దృష్టితో శివుణ్ణి చూడడం వల్ల, పార్వతిని చూడడం వల్ల కన్ను పేలిపోయింది కాబట్టి కుబేరుడు అన్నారు. కుబేరుడు అంటే అసలు అర్థం ఏమిటంటే, ఎవరిని ఏదైనా ఈర్ష్యతో చూస్తే అప్పుడు కన్ను పోగొట్టుకుంటే వాడిని కుబేరుడు అంటారు. అంచేది ఎప్పుడు మనం ఇతరులను చూసి ఈర్ష్య పొందవద్దు. ఆ తర్వాత పార్వతీదేవిని శివుడు, చూసావా నీ మీద కూడా ఈర్ష్య పొందే అంత పరమభక్తుడు వీడు, అంతకంటే మరి ఉద్దేశం ఏం లేదు, శివుడిలో ఐక్యం అయిపోవాలనే కోరికతో నీకే ఎసరు పెట్టాడు తప్ప నీ మీద మరొక ద్వేషం లేదు, వీడిని అనుగ్రహించు అన్నాడు శివుడు. ఏమండి, నన్ను ఈర్ష్యతో కన్ను కొట్టి మరీ చూసిన ఈ దుర్మార్గుడిని ఎందుకు నేను అనుగ్రహించాలి అంది పార్వతి. ఎందుకు అనుగ్రహించాలో తెలుసా, కార్తీక మాసంలో శివుడికి ఎదురుగుండా నందీశ్వరుడి దగ్గర దీపారాధన చేశాడు గనక వీడిని తప్పక అనుగ్రహించవలసిందే అన్నాడు మళ్ళీ శివుడు. అంటే కార్తీక మాసంలో దీపారాధన చేస్తే వాడిలో ఎన్ని దోషాలున్నా అవి కూడా శివుడు తొలగించి వాడిని అనుగ్రహిస్తాడు అని కాశీఖండం చెబుతోంది. తద్వారా వాడు కుబేరుడయ్యాడు. ఆ దెబ్బతో వాడు ఉత్తర దిగ్భాగానికి అధిపతి అయ్యాడు. ఎప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారికి 1 కోటి నిష్కాసములు, 14 కోట్లు అనే మాట అబద్ధం. వెంకటాచల మహాత్మ్యంలో 1 కోటి బంగారు నాణాలు అప్పిచ్చాడనుందే. 1 కోటి బంగారు నాణములు కలియుగ దైవమైన శ్రీమన్నారాయణునికి, వెంకటేశ్వరునికి అప్పివ్వగలిగే స్థాయికి వెళ్ళడానికి గల ఏకైక కారణం కార్తీక మాసంలో దీపారాధన చెయ్యడం అనే ఒక్క పుణ్యం అన్నమాట. ఈ మహత్తర కార్యక్రమం పురాణాలు చెప్పాయి, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దానిని ప్రజలకి చేరువ చేయడానికి ఇంత కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మాబోటి వాళ్ళందరం తరలి వస్తున్నాం. అసలు కారణం ఇది. ఇప్పుడు మీరంతా ఎంతో ఓపికగా ఎదురు చూశారు, దీపం వెలిగిస్తున్నారు. ఈ దీపంలో 3 ఒత్తులు ఉండాలి. నిజానికి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. సాధ్యం ముందు నెయ్యి పొయ్యి, నేయతితో కూడినది. త్రివర్తి సంయుక్తం, దీనికి కూడా మనకి వామకేశ్వర తంత్రం ఒక ప్రమాణం చెప్పింది. 3 ఒత్తులు కలిపి 1 ఒత్తుగా చేసినా, లేక 3 ఒత్తులు విడివిడిగా పెట్టినా పర్వాలా, కానీ మొత్తం మీద 3 ఒత్తులు ఉండాలి. అవి కలిపి ఉన్నా విడిగా ఉన్నా. ఆ తర్వాత ఈ ఒత్తులు ఆ నేతితో బాగా తడిసిన తర్వాత దానిని దీపారాధన చేసి వెలిగించండి. ఇక్కడ కూడా కొన్ని భ్రమలు ఉన్నాయి, అవి తొలగించడం మా ధర్మం. ఎవరేమనుకున్నా ఇక్కడ కూర్చున్నప్పుడు ధర్మం చెప్పాలి గనక. అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదనేది ఒట్టి అబద్ధం. అగ్గిపెట్టినా దీపారాధన నకుర్యాత్తని ఆ రోజుల్లో ఎవరూ రాయలా, అసలు అగ్గిపెట్టే లేదు గనక. కాబట్టి భక్తితో మాత్రం దీపారాధన చెయ్యి. అలా చేస్తే ఇది 3 లోకాల చీకట్లను తొలగిస్తుంది, అన్ని శుభ ఫలితాలని ఇస్తుంది. వెలిగించే ప్రతి దీపము కూడా ముందు ధర్మము, తర్వాత అర్థము, తర్వాత కామము, ఈ 3ంటిని తీరుస్తుంది. ధర్మార్థ కామాలు సక్రమంగా శాస్త్ర ప్రకారంగా మనం నడిపితే అప్పుడు 4వదైన మోక్షం ఇస్తుంది. ఇది దీపారాధనలో కార్తీక మాసంలో ఉన్న అంతరార్థము.